ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 2 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటయే ప్రేమ. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యోహాను చక్కగా రాస్తున్నాడు కదా, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ప్రేమ. నిజమే కదా, ఆయన మనకి ఏదైతే చెప్పారో అది మనం చేయగలిగితే అదే కదా ప్రేమ అంటే. ఆయన ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలు కనుక మనం అనుసరించకపోయినా, ఆయన ఆజ్ఞలు గైకొనకపోయినా, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవకపోయినా ఎలా ప్రేమించినట్టు అవుతుంది? కాబట్టి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ప్రేమ అవుతుంది. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు? నువ్వు యేసుని నిజంగానే ప్రేమిస్తున్నావా? పెదవులతో కేవలం ఆయన ప్రేమిస్తున్నానని చెబుతున్నావా? ఆయన నీవు నిజంగా అనగా హృదయపూర్వకంగా, నిజంగా అంటే హృదయపూర్వకంగా ప్రేమించాలని ప్రభు కోరుకుంటున్నాడు నీ నుండి. నీవు ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరిస్తున్నావా? అసలు నువ్వు ప్రభు నీకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నిజంగానే నడుచుకుంటున్నావా? అప్పుడే నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయిద్ది. నిజంగా ఆయన నువ్వు ప్రేమిస్తే గనక ఖచ్చితంగా ఆయన కోసం నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అంతేకాదు, ప్రభు కోసం నువ్వు బలంగా నిలబడగలుగుతావు. ప్రభు యొక్క నామాన్ని గట్టిగా పట్టుకుంటావు. వ్యతిరేక పరిస్థితులు అయినా ఆయన్ని ఎంత మాత్రమో విడిచిపెట్టవు. ఎంత కష్టమైనా శ్రమైనా నీవు ఆయన కోసం నిలబడతావు. ఆయన నీకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా నువ్వు గైకొనగలుగుతావు. కేవలం ఇదంతా ఆయన ప్రేమిస్తేనే చేయగలుగుతావు. కాబట్టి ఆలోచించి ఈరోజు ఒకసారి, నిజంగానే ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నావా? అప్పుడే నువ్వు ఆయన ప్రేమించినట్లుగా ఆలోచించాలి. ఒకసారి నువ్వు ఆలోచించి, మరి ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞను చేయకుండా, ఆయన మాటలు వినకుండా, వాక్యానికి వ్యతిరేకంగానే జీవిస్తూ, మాటికి వాక్య వ్యతిరేకంగా చేస్తూ, ఆయన గాయాలను రేపుతూ, ఆయన మాటలకు విధేయత చూపకుండా నేను ఆయన ప్రేమిస్తున్నానని ఎలా చెప్పుకోగలుగుతావు నువ్వు? ఒకసారి ఆలోచించు. నీలో మార్పు తెచ్చుకొని జీవించాలి. నిజంగా యోహాను చెప్పినట్లే నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఆయన ప్రేమించినట్లు. నిజంగా నువ్వు క్రీస్తును ప్రేమిస్తే ఇప్పటికైనా ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను అనుసరించు. ఆమేన్.